ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ పార్లమెంట్ సంబంధించి చూద్దాం. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారని చెప్పారు, బట్ చాలా కంఫర్టబుల్ మెజార్టీ ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోడెన్ నగేష్ చాలా ముందంజలో ఉన్నారు. ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి రామ నాగేశ్వరరావు వెళ్లిపోయారు. ఎందుకంటే ఖమ్మంలో థర్డ్ ప్లేస్ లో మనకు టీఆర్ఎస్ కనబడుతోంది. తొలి రౌండ్ లోనే కాంగ్రెస్ పార్టీకి 19,000 లీడ్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి మొదటి రౌండ్ ముగిసేసరికి 1212 ఓట్ల ఆధిక్యత కనబడిచింది. అదేవిధంగా పెద్దపల్లిలో వంశీ లోక్సభ స్థానంలోని చెన్నూరు నియోజకవర్గం ఆయన ఫాదర్ వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ 816 ఓట్ల లీడ్ వంశీకి వచ్చింది. ఖానాపూర్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి గోడెన్ నగేష్ 605 ఓట్లతో మెజార్టీలో కనిపిస్తున్నారు. నిర్మల్లో బీజేపీ ఆధిక్యం 1117 ఓట్లు. సో గోడెన్ నగేష్ కు ఆదిలాబాద్ పార్లమెంట్ లో నిర్మల్, ఖానాపూర్ అన్ని చోట్ల కూడా మెజార్టీ కనబడుతుంది. ఆసిఫాబాద్ లో మాత్రం కేవలం కాంగ్రెస్ అభ్యర్థి కు ఆత్రం సుగుణకు మెజార్టీ కనబడుతుంది. మిగతా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 6 స్థానాల్లో కూడా క్లియర్ గా గోడెన్ నగేష్ మెజార్టీ సాధిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి నామా నాగేశ్వరరావు వెళ్లిపోయారు. సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి బీజేపీ లీడింగ్ లో మనకు కనబడుతుంది. ఎన్డీఏ 300 లీడ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి 2662 ఓట్ల లీడ్. ఇక బండి సంజయ్ లీడింగ్ లో ఉన్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లీడింగ్ లో ఉన్న పరిస్థితి. అయితే నాంపల్లి నియోజకవర్గంలో చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ మనకు కనబడుతుంది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. నాంపల్లి అసెంబ్లీ సంబంధించి ఇక్కడ 356 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి నాంపల్లి వస్తుంది. ఇక్కడ బీజేపీకి 2951, కాంగ్రెస్ అభ్యర్థి దాని నాగేంద్రకు 3300 ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ సంబంధించి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిపత్య కనబరుస్తుంది, 238. నాంపల్లి నియోజకవర్గంలో రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చింది. ఇక్కడ కిషన్ రెడ్డికి లాస్ట్ టైం కూడా మెజార్టీ రాలేదు. వరంగల్ సంబంధించి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. కడియం కావ్య వెనకంజలో ఉన్నారు, ఆరూరి రమేష్ ముందంజలో ఉన్నారు. సో ఇప్పటివరకు సమాచారం అందుతున్న మేరకు బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అన్ని చోట్ల కూడా లీడింగ్ లో కనబడుతుంది. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గం సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ సంబంధించి ఆత్రం సుగుణ ముందంజలో కనబడుతున్నారు. బట్ ఓవరాల్ గా ఆదిలాబాద్ లో గోడెన్ నగేష్ మనకు మెజార్టీ కనబడుతున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ కంచుకోట భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ లీడింగ్ లో కనబడుతున్నారు. 117 ఓట్ల లీడింగ్. మొదటి రౌండ్ లో బీజేపీకి 3976 వచ్చాయి, కాంగ్రెస్ కు 3976 వస్తే కాంగ్రెస్ కు 3859 వచ్చాయి, బీఆర్ఎస్ కు 2681 వచ్చాయి. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత గడ్డలో డీకే అరుణ ముందంజలో మనకు కనబడుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ చాలా కంఫర్టబుల్ మెజార్టీ సాధిస్తుంది, 4561 కనిపిస్తున్నారు. గోషామహల్ రాజాసింగ్ కంచుకోట ఇక్కడ మాధవీలతకు మనకు లీడింగ్ కనబడుతుంది. మాధవీలత 7936 ఓట్లు బీజేపీకి వస్తే మజ్లిస్ కు 601 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 307 ఓట్లు మాత్రమే వచ్చాయి, బీఆర్ఎస్ కు 317 ఓట్లు వచ్చాయి. గోషామహల్. సో ఇప్పటి వరకు మనకు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి గోషామహల్లో భారీ ఆధిక్యత. మజ్లిస్ కు కేవలం 600 ఓట్లు, బీజేపీకి 7900 అంటే 7300 ఓట్ల ఆధిక్యతలో మాధవీలత ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఆధిక్యతలో మాధవీలత ఉన్నట్టే లెక్క. ఎందుకంటే బహదూర్పుర, కార్వాన్, యాకుత్పుర వీటికి సంబంధించి ట్రెండ్స్ రాలేదు. మాధవీలత ఆధిక్యత కనబరుస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం ఎందుకంటే గోషామహల్లో ఎక్స్పెక్టెడే. ఇక్కడ రాజాసింగ్ ఎప్పుడు గెలుస్తుంటారు. ఇక్కడ మజ్లిస్ కు కేవలం 600 ఓట్లు మాత్రమే పోలైతే మాధవీలతకు 7936. సో మాధవీలత హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి ఇప్పుడు ముందంజలో ఉన్నట్టుగా లెక్క. ఇక వైఎస్ఆర్ సిపి